జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దక్షిణాయనం ప్రారంభమవుతున్న తరుణంలో దక్షిణాయనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దక్షిణాయనంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. సంవత్సరంలో కాలాన్ని ఉత్తరాయణము దక్షిణాయనమని 2 రకాలుగా విభజించడం జరిగింది. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిక్కు వైపు సంచరించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణం వైపు సంచరించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే కాలాన్ని దక్షిణాయనము అంటారు. మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. అయితే ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రి అని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే దక్షిణాయనం నుంచి సూర్యుడి కిరణాలు భూమి మీద ప్రసరించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల పగలు సమయం తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరానికి అవసరమైనటువంటి సూర్యకిరణ శక్తి తక్కువగా ఉంటుంది. శరీరంలో ప్రతి ఇంద్రియానికి ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ ఇంద్రియ అధిష్టాన దేవతలకు అవసరమైనటువంటి సూర్యకిరణ శక్తి తక్కువగా దక్షిణాయనంలో లభిస్తుంది అని చెప్పటమే దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము అని చెప్పటంలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందుకే అవసరమైనటువంటి శక్తిని శరీరానికి అందింపజేయటానికి ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించటం, ఉపవాసం ఉండటం, యోగా లాంటి ధ్యానం చేయటం, ఇటువంటివి చేయటం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియ అధిష్టాన దేవతలను చైతన్యవంతం చేసుకోవచ్చు. అలాగే దక్షిణాయనంలో శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి శుభకార్యక్రమాలేవి కూడా నిర్వహించరాదు. అలాగే పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చీకటి పడే సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీకటిలో సంచరించే పితృదేవతలు త్వరగా భూమి మీదకు చేరతారు. అందుకే పితృదేవతలకు ప్రీతికరమైన కాలం దక్షిణాయనం. అందుకే దక్షిణాయనంలో ఎక్కువగా పితృ సంబంధమైనటువంటి తర్పణాలు విడిచిపెట్టడం, పితృదేవతల ప్రీతి కోసం దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా దక్షిణాయనం ప్రారంభమవుతున్నప్పుడు ఇవ్వవలసిన దానాలు గొడుగు, పాదరక్షలు, బియ్యము, ఉప్పు. వీటిని దానం ఇవ్వటం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి దక్షిణాయనం ప్రారంభమవుతున్న తరుణంలో సాధ్యమైనంత వరకు ఉపవాస దీక్షలు పాటించడం, ధ్యానం చేసుకోవటం, పితృదేవతలను స్మరించుకోవటం, దానాలు ఇవ్వటం ద్వారా ప్రతి ఒక్కరూ సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవ స్వరూపాలలో ఉన్మత్త భైరవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో, ఉన్మత్త భైరవుణ్ణి ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. మన్మధుడికి జయమండి. అమ్మ దయతలిస్తే ఇంత జరుగుతుంది ఇక్కడ. దీనన్నిట్లో ఉపాసన రహస్యాలు ఉన్నాయి. అది తెలియాలంటే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. అమ్మ అనుగ్రహిస్తే శివుడిని అలా మనం వశం చేసుకోగలం అని ఇందులో చెప్పబడుతుంది. ఇక్కడ అమ్మ అనుగ్రహం వల్లనే. అప్పుడు అమ్మవారు అన్నారు, చూసావా మన్మధుడి దగ్గర ఓడిపోయావు కదా, తిరిగి నీ గౌరిని నువ్వు పొందాలంటే తపస్సు చేసుకో అన్నది ఇక్కడ. అప్పుడు ఆయన శివుడు అక్కడి నుంచి బయలుదేరబడి తిన్నగా తపస్సుకి ఎక్కడికి వెళ్ళాడంటే ఓఢ్యాన పీఠంలో శివుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అంటే కామాక్ష, అస్సాంలో ఉన్న కామాక్ష ఓఢ్యాన పీఠం, అక్కడికి వెళ్ళి తపస్సు కూర్చున్నాడు ఆయన. ఈ లోపల బ్రహ్మగారు ఆయనకి చాదస్తం ఎక్కువండి, అన్ని పద్ధతిగా నడవాలి అనుకుంటాడు. ఎందుకంటే ప్రతి ఏడాది ఉత్తర ఫల్గుని నక్షత్ర పూర్ణిమ నాడు శివపార్వతుల కళ్యాణం జరగాలి. ఎక్కడ? ఏకాంబరనాథుడి దగ్గర. అక్కడ లేదు తపక్కామాక్షి. ఎందుకంటే ఎక్కడ శైవాలయాల్లో అమ్మవారు లేరు కదా. లలితా త్రిపుర సుందరి దగ్గరికి వచ్చాడు ఆయన. అమ్మ, అక్కడ తపక్కామాక్షి రూపంలో నువ్వు ఉన్నావు కదా, ఆ రూపం అక్కడ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే, శివుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు కనుక మరి తప్పదు. అయితే మరి ఆ శైవాలయాల్లో ఉన్న అమ్మల్ని నేను ఇప్పుడు వెళ్ళినా నాకు ఎక్కడా కనబడలేదు. శ్రీశైలం వెళ్ళాను, భ్రమరామ్మ కనబడలేదు. కాళహస్తి వెళ్ళాను, జ్ఞానప్రసూనమ్మ కనబడలేదు. ఎక్కడ శివాలయాల్లోనైనా అక్కడున్న అమ్మవారు ఇప్పుడు లేరమ్మా.
మొత్తం భూమండలంలో త్రిపుర సుందరి రూపమే నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనబడలేదు. ఇదేమిటి చాలా వింతగా ఉన్నది అంటే, సర్వశైవాలయాల్లో ఉన్న గౌరీ రూపాన్ని నేను ఆకర్షించి నా కంట్లో పెట్టాను. ఏం చేయమంటావు? సరే, ఇప్పుడు శివుడు తపస్సు చేస్తున్నాడు కనుక ఇప్పుడు నేను మళ్ళీ ఆ గౌరీదేవిని తిరిగి తీసుకొస్తాను అని చెప్పి మళ్ళీ సర్వశైవాలయాల్లో రూపాలు ఉండేటట్టు చేసినది. అంటే కొంతమేరకు కాముడి విజయాన్ని చూపించి శివుడు అంగీకరించినట్లు చేసి మళ్ళీ తన రూపాలను అన్ని ఆలయాల్లో అమ్మవారు తిరిగి పెట్టారు. కానీ ఇక్కడ మన్మధుడు గెలిచాడు గనక ఈ క్షేత్రంలో మాత్రము ఆ ఏకాంబర ఆలయంలో ఈ తపక్కామాక్షి రూపం ఉండదు అన్నది ఇక్కడ. ఇదేమిటమ్మా, మళ్ళీ నువ్వేగా ఏడాది కళ్యాణం చేయమని చెప్పావు, అటువంటిప్పుడు లేకపోతే ఎలాగా అని అంటే, ఆ సర్వ శైవాలయేశ్వరిని ఈ ఆలయంలో పెడతానన్నదండి ఇక్కడ. అప్పుడు అమ్మవారు తన యొక్క పాలనేత్రం నుంచి ఒక దివ్యమూర్తిని సృజించింది. ఆ దివ్యమూర్తి ఎంత అందంగా వస్తుందో వర్ణిస్తున్నాడు. స్వర్ణాంగీం రత్నభూషాఢ్యాం సుఖహస్తాం శుచిస్మితాం కాంచీ నివాసినీం వందే కామాక్షీం కామితార్థదాం. అమ్మ యొక్క పాలనేత్రం నుంచి ఆ గౌరీమూర్తి బయటకు వచ్చింది. ఆ గౌరీమూర్తే తపక్కామాక్షిగా అమ్మవారి ప్రక్కన ఉన్నారు. ఇది తపక్కామాక్షి ఆవిర్భవించినటువంటి వైనము. ఇక్కడ ఉన్నది. ఆవిడ శైవాలయంలో లేరు. అమ్మ, కళ్యాణం ఎలా చేయాలి ఇప్పుడు స్వామివారికి అడిగట్ట బ్రహ్మగారు. నువ్వు ఒక పని చేయి, ఉత్సవమూర్తిని తయారు చేయి. ఇది స్థిరమూర్తి, ఒక చరమూర్తి తయారు చేయి, నువ్వు సువర్ణంతో తయారు చేయి అనగానే అప్పుడు ఆయన ఒక అందమైన సువర్ణ హేమకామాక్షి అని బంగారు కామాక్షి రూపాన్ని మలచాడు. బంగారు కామాక్షి రూపం 2 చేతులతో ఉంటుంది, పైన చిలుక ఉంటుందండి. అలాంటి ఒక రమ్యమైనటువంటి బంగారు కామాక్షి రూపాన్ని మలచాడు. మలచి ఇక్కడ ధ్రువమూర్తి, ఇది ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తిని చరమూర్తి అంటారు. ఇప్పుడు స్పష్టమవుతోంది కదా అంతా. కామాక్షి దేవర దగ్గర ఉన్నది తపక్కామాక్షి, గౌరీ స్వరూపం. కామాక్షి త్రిపుర సుందరి, పక్కన గౌరీ స్వరూపమైనటువంటి కామాక్షి ఉన్నది. ఆమె యొక్క స్వరూపమే గౌరీ రూపంలో అక్కడ కనిపిస్తోంది. ఆవిడకు మరొక పేరు సర్వశైవాలయేశ్వరి. ఇది తెలుసుకోవాలి, సర్వశైవాలయేశ్వరి. ఎందుకంటే సర్వశివాలయాల్లో ఉన్న అమ్మవారి రూపాలన్నీ తన కళ్ళల్లోకి లాక్కుని తయారు చేసింది రూపాన్ని గనక జ్ఞానప్రసూనాంబ శక్తి, భ్రమరాంబికా శక్తి, ఇలా సర్వశివాలయాలలో ఉన్న అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా ఈ రూపంలో ఉందండి. ఇక్కడ అన్ని క్షేత్రాలు అమ్మవారు ఉన్నప్పటికీ సర్వశైవాలయాల్లో ఉన్న అమ్మవారి శక్తి అంతా తపక్కామాక్షి రూపంలో ఉంటుంది. అందుకే వెళ్ళి కేవలం కంచి కామాక్షి రూపాన్ని చూడటమే కాకుండా పక్కన తపక్కామాక్షిని కూడా దర్శించండి, చాలా ప్రధానం. ఇప్పుడు సర్వశైవాలయేశ్వరి అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ తల్లి యొక్క ఉత్సవమూర్తే బంగారు కామాక్షి. దీనిని మహానుభావుడైన బ్రహ్మదేవుడు తయారు చేసి కళలు లోపల న్యాసం చేసి దానికి అన్ని విధాల యజ్ఞము ప్రతిష్ట ఇత్యాదులు చేసి ఆ స్వరూపాన్ని తీసుకువెళ్ళి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏకాంబరనాథుడితో వివాహం చేసి ప్రతి ఏడాది చేయాలి. కానీ వివాహమైన మరుసటి రోజు మళ్ళీ తెచ్చియాలి ఇక్కడికని చెప్పింది. ఇక్కడ ఆ విజయాన్ని తెలియడం కోసం ఈ ఏర్పాటు చేసింది. అందుకే ఏకాంబరనాథుడి ఆలయంలో కామాక్షీదేవి విగ్రహం ఉండదు, అది ఇక్కడి నుంచి తీసుకువెళ్ళవలసిందే. ఇప్పుడు బంగారు కామాక్షి వెళ్ళిపోయింది కనుక ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాటు చేసి ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు ప్రస్తుతానికి. మొత్తానికి కామాక్షీదేవి పక్కన తపక్కామాక్షి రూపానికి మనం నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా స్వర్ణ కామాక్షి రూపము. ఈ విధంగా కామకోటిలో 3 రూపాలతో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. ఒకటి కామాక్షి రూపము, రెండవది తపక్కామాక్షి, మూడవది బంగారు కామాక్షి. ఈ 3 రూపాలు నెలకొని ఉన్నాయి. తర్వాత బంగారు కామాక్షి కాలాంతరాల్లో వెళ్ళిపోయినది అక్కడి నుంచి. ఇది మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఒక అత్యద్భుతమైన విషయం చెప్తున్నాడు. కామకోటిలో లోపలి భాగంలో ఎక్కడ మరొక శివుడు ఉండడు, పరిశీలించండి. ఇక్కడ మరి శక్తి ఉన్నదంటే శివుడు ఉండాలి కదా, కానీ శివలింగం ఉండదు, ఎక్కడ శివక్షేత్రం లోపల ఉండదు. ఎందుకు అలా ఉండదు అంటే కామాక్షీదేవి లోపలే శివుడు ఉన్నాడు. ఇది అత్యద్భుతమైన రహస్యమైన అంశం అండి. ఇక్కడ కామాక్షిగా మనం ఎవరినైతే చూస్తున్నామో ఆవిడ తపక్కామాక్షి. ఈ మన్మధుడు రావడం ఏంటి, శివుడు ఓడిపోవడం ఏంటి, ఇదంతా లీల. ఇది కేవలం లీల. అమ్మవారు అనుగ్రహం చేత దేనికి పనికిరాని వాడు కూడా సమర్థవంతుడు అవ్వగలిగాడు, అది చెప్పడం ఇక్కడ. అంటే శివుడు మన్మధుడిని ఓడించగలిగాడు కానీ అమ్మ కంటిలోంచి ఉత్పన్నమైన మన్మధుడిని ఓడించలేకపోయాడు. అంటే అమ్మ చూపుకు దాసుడైపోయాడు మన్మధుడిని గెలవగలిగిన. అంటే శివుణ్ణి సైతం వశం చేసుకోగలిగిన శక్తి అమ్మవారికి మాత్రమే ఉన్నది, మన్మధుడిది కాదది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ అమ్మ చూపుల నుంచి వచ్చిన మన్మధుడికే శివుడు ఓడిపోయాడంటే అర్థం అమ్మ చూపుల దగ్గర ఓడిపోయాడు. అది దానిలో ఉన్నటువంటి తత్వార్థాన్ని మనం గమనించాలి. అందుకే శివుడు అంత తేలిగ్గా దొరకడు, కానీ అమ్మ కటాక్షిస్తే శివుడు దొరికిపోతాడు, అది చెప్పడం ఇక్కడ. అది దీనిలో ఉన్నటువంటి భావం. ఇక్కడ
ఆ జగదంబ గొప్పతనం ఏంటి అంటే శివశక్త్యైక్య రూపిణిగా ఉంది కామాక్షి. ఇప్పుడు మనం చూస్తున్న కామాక్షి రూపం శివశక్త్యైక్య రూపము, అందులోనే శివుడున్నట్ట. ఈ రహస్యం మహానుభావుడు శంకర భగవత్పాలు వారికి తెలుసు. కామాక్షిలోనే శివుడు ఎలా ఉన్నాడో ఆదిశంకరులు ఒక చోట వర్ణించారు. పూర్ణాచ త్రిపురాబింబే గౌరీ బింబే కళాత్మికా ఆవాహితాచోత్సవార్హే నిర్గుణాచ రసాలకే సగుణాలింగరూపే చ పుంరూపా విష్ణు విగ్రహే ఏవం క్రమేణ షట్స్థానే కామాక్ష్యాస్తే హి తత్పురే. ఇంతవరకు మన్మధుడికి బలం రావడం, శివుడిని లొంగ తీసుకోవడం, సర్వశివాలయాల్లో ఉన్న అమ్మవార్లను అమ్మ కళల్లోకి లాగడం, మళ్ళీ తర్వాత అన్ని చోట్ల మళ్ళీ ఆ దేవతల్ని పెట్టడం, తన కంటి నుంచి సర్వశైవాలయేశ్వరైన గౌరిని ఉత్పన్నం చేయడం, ఇదంతా ఒక లీలారచన. ఇన్ని లీలలు చేశాక మనకి కంచిలో అమ్మవారు 6 స్వరూపాలుగా కనబడుతున్నారు అన్నారు. 6 స్వరూపాలు అమ్మవారివి అన్నారు. ఒక్కొక్కటి పరిశీలిద్దాం. పూర్ణాచ త్రిపురాబింబే, పూర్ణ రూపము కామాక్షి రూపము, కాంచీపుర గర్భగుడిలో ఉన్నటువంటి రూపం పూర్ణ రూపము. ఇక గౌరీ బింబే కళాత్మిక, ఆ ప్రక్కనున్న తపక్కామాక్షి అనేది గౌరీ బింబం అని చెప్పబడుతుంది. అందులో కళాస్వరూపముగా అమ్మవారు ఉన్నారు. ఆవాహితాచ ఉత్సవార్హే, ఆ ఉత్సవ విగ్రహం అప్పుడు బంగారు కామాక్షి, ఇప్పుడు వేరే ఉత్సవ విగ్రహం ఏదైతే అంటున్నామో ఆ ఉత్సవ విగ్రహమైన బంగారు కామాక్షి అందు ఆవాహిత శక్తిగా ఉన్నారు. ఒకటి పూర్ణాశక్తి, రెండవది కళాశక్తి, మూడవది ఆవాహితాశక్తి. ఇక అమ్మవారు నిర్గుణ స్వరూపంగా నిరాకార రూపంగా ఉన్నది ఎక్కడా అంటే ఏకామ్ర వృక్షముగా అన్నారు. ఇక్కడ ఏకామ్ర వృక్షం నిర్గుణాచ రసాలకే. ఇప్పుడు సగుణ రూపంలో ఎక్కడుంటున్నారంటే సగుణాలింగ రూపేచ, ఏకామ్రనాథ లింగము అమ్మవారి యొక్క సగుణ రూపము. ఇప్పుడు తెలుస్తోంది కదా, పూర్ణ రూపము త్రిపుర సుందరైన కామాక్షి, కళారూపము తపక్కామాక్షి అయిన గౌరీదేవి, ఇక ఆవాహితారూపము ఉత్సవ విగ్రహము, నిర్గుణస్వరూపము ఏకామ్ర వృక్షము, సగుణస్వరూపము ఏకామ్ర లింగము. ఆ అమ్మవారి యొక్క పురుష స్వరూపము వరదరాజస్వామి అన్నారు. ఇక్కడ ఎంత అందమైన మాట చెప్పారు. కానీ విష్ణువు అంటే ఎవరు? అమ్మవారి యొక్క పురుష రూపము. ఇప్పుడు తెలిసిపోతే అమ్మవారు కానిదే ఉంది. మరి ఆ శివలింగము అమ్మవారి యొక్క సగుణ స్వరూపము, ఆ ఏకామ్ర వృక్షము అమ్మవారి యొక్క నిర్గుణ స్వరూపము, పురుష రూపము విష్ణువు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శుక్రవారం చాలా ప్రీతికరమైనదిగా చెప్పాలి. ఎందుచేతనంటే ఇది శుక్రుడికి ప్రీతికరమైంది. రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గృహాన్ని అలంకరించుకొని సాయంత్రం పూట పూజా మందిరంలో నేతి దీపారాధన చేసి లక్ష్మీదేవిని గనక శ్రీ సూక్త విధానంతో గనక పూజ చేసినట్లయితే, కనకదారాస్తవాన్ని 11 సార్లు విధిగా చదివినట్లయితే ఈతి బాధలన్నీ కూడా తీరిపోతాయి అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషం ఈరోజు. చేయవలసిందల్లా కనకదారాస్తవాన్ని 11 సార్లు చదవటం, శ్రీ సూక్తాభిషేకం చేయటం తప్పనిసరిగా చేయాలి. ఇలా గనక చేసినట్లయితే దారిద్ర్యం రుణబాధల్లో కొట్టుమిట్టేటటువంటి వాళ్ళు వెంటనే తొలగింప చేసుకోవడానికి ఆస్కారాన్ని ఆ లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది ఈరోజు. అంతేకాకుండా దైవ చింతన తత్పరతో గనక ఈరోజు పేదలకు గనక దానం చేసినట్లయితే తోచిన చందంగా మనం ఈ జన్మలో చేసిన దానం అత్యధిక ఫలితాన్ని అందించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుచేత దానం ధర్మం ఈ మాసంలో చాలా విశిష్టంగా కూడా చెప్పడం. అందున ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క తదియా తిథి దారిద్ర్య రుణబాధలను తీర్చేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి బెల్లంతో కూడినటువంటి ఆవు పాలతో వేసినటువంటి అన్నపు పరవాన్నం లక్ష్మీదేవికి నివేదనగా చేసి 10 మందికి పంచండి. దానివల్ల
విశిష్టవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించుకోవచ్చు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరజయాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:50. తిథి తది ఉదయం 6:28 వరకు, చవితి తెల్లవారుజామున 4:43 వరకు, నక్షత్రం మఖ సాయంకాలం 6:40 వరకు, వర్జం ఉదయం 7:18 నుంచి 8:49 వరకు, మరల రాత్రి 2:28 నుంచి 4:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు, మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, అమృతకాలం సాయంకాలం 4:23 నుంచి 5:54 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే అవమాదినం. అవమాదినం అంటే సూర్యోదయం సమయంలో తదియ ఉంది, మరునాడు ఉదయం సూర్యోదయ సమయంలో పంచమి ఉంది. అంటే చవితి ముందే వెళ్ళిపోయిందనమాట. అంటే 3 తిథులు ఒక రోజున కలిశాయి. ఈరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉన్న కాలంలో 3 తిథులు కనిపించాయన్నమాట. అలా 3 తిథుల యొక్క స్పర్శ కలిగిన రోజును అవమాదినం అంటారు. ఈరోజు చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. కాబట్టి నదీ స్నానం చేయడం, దానం చేయడం చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది, శుక్రవారం కూడా. శుక్రవారం కాబట్టి ఉదయం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం ద్వారా మోక్ష ప్రాప్తికి అవకాశం ఏర్పడుతుంది. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా వ్యక్తికి ధనమునకు అంటే అనుభవయోగ్యమైన సంపదకు లోటు ఉండదు. అలాగనే సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి ఆ సమయంలో శివునికి కూడా లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు దళాలతో పూజ చేయడం ద్వారా సంపదకు లోటు ఉండకుండా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్న కారణంగా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మొత్తం 14 భువనాల్లోనూ అత్యధిక సంపన్నుడైనటువంటి కుబేరుడు శివభక్తుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వగలవాడు కాబట్టి మనం ఆయన్ని పూజించుకోవడం ద్వారా విశిష్టమైన సంపద ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. సంకల్పంతో సత్యాన్ని శోధించడమే నిజమైన మతం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే కేవలం కథని వర్ణించరు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు. అసలు ఏది విడిచిపెట్టరు. గడియ తీశాడు, కుడికాలు పెట్టాడు, లోపలికెళ్ళాడు, నమస్కారం చేశాడు,
తల ఉంచాడు, కొద్దిగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా చెప్తారు. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలేయచ్చు, సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు, ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు అంటారు. ప్రదక్షిణం అంటే, దక్షిణం అంటే కుడి. మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. నేను ఇలా వెళ్ళాననుకోండి, ఈ మైకులు ఈ ఆసనం నా కుడి వైపుకు ఉంటాయి. నేను మళ్ళీ ఇలా తిరిగి వచ్చాననుకోండి, ఇవి నా ఎడం వైపుకు వస్తాయి. ఎడమ వైపుకి ఏదైనా వచ్చిందనుకోండి, అది అంత పూజనీయం కాదు అని గుర్తు. కుడి చేతి వైపు ఉందనుకోండి, అది చాలా పూజనీయమైనది, దాని అనుగ్రహం చేత నేను వృద్ధిలోకి రావాలని కోరుకున్నట్లు గుర్తు. అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు. గురువుగారు కనపడ్డారు, ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. ఏదో స్వామి హనుమ అక్కడ కూర్చున్నారు, స్వామి హనుమ అక్కడ కూర్చుంటే నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకేమి సుందరకాండ, ఇంకా నేను సుందరకాండ ప్రవచనం ఎందుకు? వేదిక మీదకి వస్తే ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా నేను ఈ ఆసనంలోకి రావాలి. దీంట్లో నేను కూర్చున్నాను అంటే నా కథ చెప్పడానికి కాదు, ప్రార్థనా శ్లోకం చెప్తే సుందరకాండ చెప్పడానికి కూర్చుంటాను. సుందరకాండలో ఉన్నటువంటి భావాన్ని చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు ఈ కుర్చీలో కూర్చుని పట్టాలి. ఇది నా జీవిత అభ్యున్నతి, నా జీవుడికి కలిగేటటువంటి ఫలితం. ఈ కుర్చీకి ఒక గౌరవం ఉంది, ఇది విశ్రాంతి కోసం వేసిన కుర్చీ కాదు. అందుకని దీనికి ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి. మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో, ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. నీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో, కూర్చోవడం ఎలాగో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా పూర్తి చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రదక్షిణం చెయ్యాలో, ఎవరు అప్రధానులైతే వాళ్ళని విసుక్కోకుండా తక్కువతో పంపించవలసి ఉంటుందో ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. అందున ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చెక్కుతాడు అసలు. ఏదో ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడ విషయాలు చెప్తారు. విశ్వామిత్రుడి కన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ని చూపించినటువంటి వాడు ఇప్పటి వరకు నాకు ఏ పుస్తకంలోనూ కనపడలేదు. అసలు రాముడిని చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణు అయిపోయి నరుడిగా వచ్చాడు కదూ, నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు. ఓ, ఒక భార్య ఇలా నిర్ణయించగలదన్నమాట వ్యక్తి గౌరవాన్ని. తను ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు. సీతమ్మ నిన్న హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా? అది ఎంత పవిత్ర స్థానమో, ఎంత శాంతి స్థానమో మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పతివ్రతను, కళ్యాణిని, అటువంటి నేను ఈ సభలోకి ఈడ్చుకొని రాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది? ఎక్కడా ఉండదు, ఎవ్వరికీ కలగదు, నాకు మాత్రమే, అంతే. ఇంకెవ్వరికీ జరగదు, ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు రాజుల ధర్మం ఏమైపోయింది? ధర్మాన్ని ఆచరించే స్త్రీని పూర్వం ఎప్పుడు సభలోకి తీసుకొని వచ్చేవారు కాదని నేను విన్నాను. ఆ సనాతన ధర్మం ఇప్పుడేది? ఎవరు పాటించారు? అది ఈ కౌరవుల్లో నశించింది. నేను పాండవులకు భార్యను. దృష్టద్యుమ్నుడి
చెల్లెలిని, శ్రీకృష్ణుడి సోదరిని. అటువంటి నేను ఈ రాజసభలోకి రావచ్చా? ఈ రాజులందరి ముందర నిలబడవచ్చా? ఇది ధర్మమేనా? ఓ కౌరవులారా, నేను ధర్మరాజు యొక్క ధర్మపత్నిని, క్షత్రియ కాంతను. ఇప్పుడు చెప్పండి, నేను దాసినా కాదా? మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను, మీరు చెప్పినట్లుగా చేస్తాను. ఓ కౌరవులారా, కురువంశ కీర్తి నాశకుడైన ఈ దుశ్శాసనుడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు. దీన్ని నేను ఎక్కువసేపు భరించలేను. నేను ఓడానో లేదో చెప్పండి. మీరు ఎలా అనుకుంటే అలాగే సమాధానాన్ని చెప్పండి అని కోరుతున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారమనే నడుచుకుంటాను. చెప్పండి. ఎంతమంది సభాసదులు ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఎన్ని వేల మంది ఉన్నారు, చెప్పండి. ఎవరైనా ఒకరు నోరు విడిచి చెప్పండి. అప్పుడు భీష్ముడు పైకి లేచి ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నేను ముందే చెప్పాను, ధర్మం చాలా సూక్ష్మమైనది. లోకంలో జ్ఞానులైన మహాత్ములైన దాన్ని గురించి చెప్పలేరు. ధర్మ సంశయంలో పడినప్పుడు లోకంలో బలవంతుడైన మనిషి భావించేదే అదే ధర్మం అవుతుంది. అప్పుడు బలవంతుడి చేతిలో బలహీనుడు చెప్పే ధర్మం నిలబడదు, క్షీణిస్తుంది. ఓ ద్రౌపది, నీ ప్రశ్న పరమ సూక్ష్మంగా ఉంది, లోతుగా ఉంది. ధర్మ నిర్ణయం చాలా బరువైనదే ఉంది. నేను పరిశీలించి చెప్పలేకపోతున్నాను. నూనమంతః కులస్యాయం, నూనమంతః కులస్యాయం, భవితాన చిరాదివ, భవితాన చిరాదివ, తతాహి కురవః సర్వే, తతాహి కురవః సర్వే, లోభమోహ పరాయణాః, లోభమోహ పరాయణాః. త్వరలోనే ఈ కురువంశం నశిస్తుంది. కౌరవులందరూ లోభమోహాలకు గురి అయ్యారు. కళ్యాణి, నువ్వు కోడలివి, పాండవులకు ధర్మపత్నివి. వాళ్ళు ఉత్తమ వంశంలో పుట్టారు. తీవ్రమైన కష్టాలు వచ్చినా వారు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు. ఓ పాంచాలి, ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఉండి కూడా, మహా సంకటంలో పడి కూడా నువ్వు ధర్మం మీదనే దృష్టి పెట్టావు. నీ ప్రవర్తన చక్కగా ఉంది తల్లి, నీ నడవడిక చాలా బాగుంది. ధర్మవేత్తలు అయిన ద్రోణాచార్యులు మొదలైన ఈ పెద్దలందరూ తలలు వాల్చి ప్రాణాలు పోయిన వారిలాగా శూన్య శరీరాలతో కూర్చొని ఉన్నారు వీళ్ళంతా. ఇక నీవు ఓడావా లేదా అన్న నీ ప్రశ్నకు ధర్మరాజే సమాధానం చెబుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. నిండు సభలో మహారాణి అయిన ద్రౌపది ఆర్తురాలై దుఃఖిస్తున్నది. సమాధానం అడుగుతున్నది అందరినీ. అందరి ముందు ఆడగొర్రె ఆక్రోశించినట్లుగా అందరి ముందు ఆక్రోశిస్తుంది. పాపం బలిపీఠానికి తీసుకువెళ్ళేటప్పుడు మే అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఆ పరిస్థితి అయింది. అక్కడ ఉన్న కొంతమంది రాజులకు ఆమెని ఓదార్చాలని ఉంది, కానీ వారు ద్రౌపదికి ఎలాంటి సహాయము చేయలేకపోయారు. దుర్యోధనుడికి భయపడి ఇది మంచి అని చెప్పలేకపోయారు, ఇది చెడు అని గర్జించలేకపోయారు. అది దుర్యోధనుడు గమనించాడు. వారందరూ తనకు భయపడ్డారని తెలుసుకున్నాడు. తన అధికారానికి తలలు వంచారని గ్రహించాడు. రాజపుత్రులు రాజపౌత్రులు అందరూ మౌనంగా ఉండటాన్ని చూసి దుర్యోధనుడు పకపకా నవ్వుతూ ద్రౌపదితో ఇలా అన్నాడు, ద్రౌపది, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం
నీ భర్తలైన ఈ భీముడు, ఈ అర్జునుడు, ఈ నకులుడు, ఈ సహదేవుడే చెప్తారు, ఓ పాంచాలి, నిన్ను పందెంలో పణంగా పెట్టే అధికారం ఈ ధర్మరాజుకు లేదు అని ఈ పెద్దలందరి ముందర అందరికీ వినిపించేలాగా ఈ నలుగురు భర్తలను చెప్పమను. ధర్మరాజు తప్పు చేశాడు అని చెప్పమను చాలు, అంతే. వెంటనే నీకు దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను. నేను తప్పు చేశానని చెప్పని. లేదు, వీళ్ళు నలుగురు లేచి మా అన్న తప్పు చేశాడని చెప్పని. ఈ నలుగురు భర్తలు చెప్పలేకపోతే పోని ధర్మరాజునైనా చెప్పమని చెప్పు. నేను తప్పు చేశానని చెప్పని. నువ్వు దాస్యం నుండి విముక్తురాలైపోతావు. లేక ఈ నలుగురు చెప్పని, ధర్మరాజు మా అన్న తప్పు చేశాడు అని చెప్పని, విడిపించేస్తాను. లేదు, ధర్మరాజే చెప్పని తప్పు చేశానని, విడిపిస్తాను. నిజంగా ధర్మరాజు మహాత్ముడు, ఇంద్రుడితో సమానమైన వాడు, అన్నిటికీ మించి ధర్మాత్ముడు. నిన్ను పందెంలో ధనంగా పెట్టవచ్చా, పెట్టరాదా, పెట్టటానికి తనకు అధికారం ఉందా లేదా అనే విషయాన్ని ధర్మరాజునే చెప్పమని ఇంకొక ఛాన్స్ ఇచ్చాను కదా, నీకు చెప్పమని చెప్పు. ఇప్పుడు ధర్మరాజు మాటను బట్టే నువ్వు దాసివా కాదా అనేది తేలిపోతుంది. చూడండి ఎంత మాట ఇచ్చాడు. వెంటనే నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ సభలోని కౌరవులు మంచివారు, సజ్జనులు. పాపం నీ గురించే బాధపడుతున్నారని తెలుసుకో. కౌరవులను అన్యాయంగా నింద చేయొద్దు. చాలా మంచివాళ్ళు, సజ్జనులు. చూడు, ఎవ్వరు మాట్లాడుకోకుండా ఉన్నారంటే ఎంత మంచివాళ్ళు. ఏదైనా మాట్లాడతారా? ఏది మాట్లాడు. సభా గౌరవం వాళ్ళదంతా. రాజ మర్యాద చేస్తున్నారు రాజుకి. మేమందరూ సజ్జనులం. పైగా మంచివారైనటువంటి కౌరవులు నీ భర్తల పరిస్థితిని చూసి వాళ్ళందరూ ఎవరు ఎందుకంటే మంచివాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మంచివాళ్ళు అంటే వాళ్ళంతా. ఎందుకంటే నీ భర్తలు మందభాగ్యులు, దురదృష్టవంతులు. అందుచేత ఈ అదృష్టహీనుల గురించి మాట్లాడలేకపోతున్నారని గ్రహించు. కౌరవులేమో సజ్జనులు అట, అబ్బా ధర్మాత్ములట వాళ్ళు, అందుకని ఎవరు మాట్లాడరట. వీళ్ళు కూడా ఎవరు ఎదురు మాట్లాడలేకపోతున్నారు. హీన పరిస్థితి అయిపోయింది వీళ్ళకి అన్నాడు. అప్పుడు సభలోని వారందరూ కూడా తమలోని దోషాన్ని కప్పిపుచ్చటానికి దుర్యోధనుడు చేసిన ప్రయత్నానికి చాలా సంతోషించారట. నువ్వు చూడండి ఎట్లా ఉంది. దుర్యోధనుడిని మెచ్చుకున్నారట. ఎందుకంటే దుర్యోధనుడు తన తట్టు తిప్పుకున్నాడు వీళ్ళందరినీ కూడా. అందరూ మంచివాళ్ళని చెప్పేశాడు, ధర్మాత్మల. ఎందుకంటే ఈ ప్రశ్నకు చెప్పడం కష్టం కదా, అందుకని. దుర్యోధనుడికి జయజయలు పలుకుతూ గర్జిస్తూ తమ ఉత్తరీయాలను పైకి తీసి ఊపారు, జై జై అని. మరొక వైపు నుంచి కొంతమంది హాహాకారాలు వేశారే, నిలపండి నిలపండి. కౌరవులు ఇతర రాజులు మాత్రం దుర్యోధనుడి మాటను విని ఆనందిస్తూ, దుర్యోధనుడు కురుశ్రేష్ఠుడు, ధర్మాత్ముడు అని అరిచారు. చెట్లను చూడండి, ఆదరించారు. తర్వాత సభలోని రాజులందరూ ధర్మరాజు ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని ధర్మరాజు వైపే చూడసాగారు. యుద్ధంలో ఎప్పుడూ పరాజయమే తెలియని అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు ఏం చెబుతారా అని వారి వైపు కూడా చూశారు. సభ్యులందరి మనస్సులో కుతూహలం పెరిగిపోయింది. కోలాహలం శాంతించింది. తర్వాత భీమసేనుడు తన చెయ్యి ఎత్తి ఇలా అన్నాడు, ఈ ధర్మరాజు మహాత్ముడు, మాకు తండ్రి వంటివాడు. ఈయన మాకు యజమాని కాకపోయి ఉంటే
పరిస్థితి వేరుగా ఉండేది. అవును కదా, నిజం కదా. అప్పుడు మేము ఈ దురాగతాన్ని చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు. ఈ పాటికి ఏమైపోయిండే వీళ్ళందరూ కూడా చేతులు ముడుచుకొని తల వంచుకొని కూర్చొనే వాళ్ళమే కాదు, ఇట్లా కూర్చుంటుంటామా మేము. ఈ కౌరవులు చేస్తున్న అత్యాచారాన్ని సహించే వాళ్ళం కాదు, మా పరాక్రమాన్ని చూపించే వాళ్ళము. కానీ ఈ ధర్మరాజు మాకు ఏం చేస్తావు, అన్నయ్య పోయాడు, తండ్రి అయిపోయాడు, యజమాని అయిపోయాడు, రాజు అయిపోయాడు, అందువల్లే మేము ఆగాము, చేతులు ముడుచుకొని కూర్చున్నాము, ఆవేశాన్ని చంపుకున్నాము, అవమానాలు భరిస్తున్నాము. అంటే ఈ ధర్మరాజే మా తపస్సులకు, మా పుణ్యాలకు, మా ప్రాణాలకు కూడా ప్రభువై ఉన్నాడు. మా ఊపిరి, నేను ఆడుతున్నాను ఊపిరి, ఈ ఊపిరికి కూడా ఆయన యజమాని. అది ధర్మంగా మాట్లాడుతున్నాడు. కోపం ఉంది పాపం, ఈ ఊపిరి కూడా ఆయనదే. మేము ఈతడి చేతిలో పందెంలో పెట్టబడి ఓడిపోయాం మేమంతా కూడా. ఒకవేళ నేను ఓడిపోకపోతే ఈ ద్రౌపదీదేవి కేశాలను తాకిన ఈ దుశ్శాసనుడిని తక్షణమే వధించేవాణ్ణి. ఇప్పటికి ఇతడు ఈ భూమిపై ఉండేవాడే కాదు. నా భుజాలను చూడండి, విశాలంగా గుండ్రంగా తలుపు గడియల్లాగా ఉన్నాయి. వీటి మధ్యలో ఇంద్రుడు చిక్కినా సరే విడిపించుకోలేడు ఎవరు కూడా. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అన్నగారి మీద ఉన్న గౌరవం నన్ను ఇలా కట్టుపడేసింది. అర్జునుడి పరిస్థితి కూడా ఇంతే. కనుక ఈ సంకటాన్ని దాటలేకపోతున్నాను. ధర్మరాజు ఆదేశిస్తే సింహము క్షుద్ర మృగాలను పీడించేటట్లుగా నేను ఈ పాపాత్ములైన దుర్యోధనుడు మొదలైన కౌరవులందరినీ కత్తుల వంటి నా చేతులతో నరికి 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 వేస్తాను. ముక్కలు 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 చేస్తాను. ఒక్క పర్యం చెప్పని, ఇక్కడ అందరూ ముక్కలే కనపడతారు, జనం కనపడరు. ఇక ఎంత దుఃఖంగా, ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు చూడండి. ముక్కలు ముక్కలు చేసేస్తానన్నాడు. అప్పుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కలిసి, ఓ భీమసేన, క్షమించు, జరిగిన దానికి క్షమించు, నువ్వు ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. కోపం వస్తే చేయగలడు. ఇప్పుడు ధర్మరాజునుడు పోరా అనేసి లేస్తూ ఉండేవాడు. కానీ అన్న అంటే అంత గౌరవం, అంత ప్రేమ, పిచ్చి ప్రేమ, అదే వచ్చింది ఇక్కడ. ఆ అన్నయ్యకు అట్లే పిచ్చి ప్రేమ తమ్ముళ్ళంటే. తన శరీరంలో ఉండే అంగాలు అనుకుంటాడు. వీళ్ళకు అదే ప్రేమ, రాజు అని కాదు. అది ఏంటో అన్నయ్య అంటే ప్రేమ, అంతే. ధర్మం కదా, అందుకని. అప్పుడు వీళ్ళంతా భీముడిని చూసి నమస్కారం చేసి, క్షమించప్ప, నువ్వు ఇంకా 2 నిమిషాలు నీకు కోపం వచ్చేస్తే ఇంకేమైనా చేయగలవు. అవును చేయగలను, ఫస్ట్ ముసలోడ నిన్నే చంపేస్తూ ఉంటే నేను అనుకున్నాడు మనసులో. ఫస్ట్ ఎవరిని చంపుతానంటే నేను ఆ కుంటోడిని ఉండేవాడు శకుని, వాడిని ముక్కలు 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 చేసేస్తూ ఉంటే అనుకున్నాడు లోపల. కానీ ఏం చేస్తావు, లోపల జరుగుతున్నది యుద్ధం, లోపల జరుగుతున్నది. జరిగిన దానికి క్షమించు అని వాళ్ళంతా వేడుకుంటున్నారు. లేకపోతే భీముడు లేచేస్తాడు. లేచేస్తే ఈ రోజుకే అయిపోతుంది. ఇంకేంటి, కురుక్షేత్రం ఇంక రాదు, అయిపోయా, క్లోజ్. ఒకటే పారికి కురుక్షేత్రం, అంతే. మనం అంతా తిథులు లెక్క పెట్టుకోవాలి, అంతే, ఫినిష్. వడలు గిడలు చేసుకోవాల్సి వస్తుంది, మనం బ్యాడ్లు నెనేయాల్సి వస్తుంది. ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, నువ్వు శక్తిమంతుడు, సమర్థుడు అన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. కురుసభలో ఘోర అవమానాన్ని పొందిన ద్రౌపది కర్ణుడు ఇలా అన్నాడు. ద్రౌపదితో కర్ణుడు ఇట్లా చెప్తున్నాడు. త్రయః కిలేమే హ్యదన భవంతి దాసః
పుత్రాశ్చ స్వతంత్రా చ నారీ దాసస్య పత్ని త్వదనస్య భద్రే దాసస్య పత్ని త్వదనస్య భద్రే హీనేశ్వర దాసధనంచ సర్వం హీనేశ్వర దాసధనంచ సర్వం. ఓ కళ్యాణి ద్రౌపది, దాసుడు, పుత్రుడు, స్వేచ్ఛ లేని స్త్రీ అనే ఈ ముగ్గురు కూడా ధనం లేనివారు, యజమానికి ఐశ్వర్యాన్ని కోల్పోయిన దాసుడి భార్య మీద, అతడి సంపదల మీద, ఆ దాసుడి మీద కూడా అధికారాలు ఉంటాయి. ఎంత మంచి నీతి! ఆహాహా. ఓ రాకుమారి, ఈ రోజు నుంచి నువ్వు దుర్యోధనుడి పరివారంలో చేరు. వారి భార్యలకు చక్కగా సేవలు చేయి. ఇదే నువ్వు చేయవలసిన పని. అందుకే నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇక నుంచి ఈ ధృతరాష్ట్రుని కుమారులే నీకు యజమానులు, పాండవులు కారు అని తెలుసుకో. ఎందుకు ఇట్లా అన్నాడంటే, ఆ రోజు స్వయంవరంలో విల్లును వెక్కుబెట్టి పైన ఛేదిస్తాడేమో అని ఒక అపనమ్మకంతో లేక అర్జునుడి మీద మనసు ఉండిందు. ఆ సమయంలో సూతుపుత్రుడు అనేసింది. అందుకని ఆ కోపం ఇప్పటికి తీర్చుకున్నాడు. చూడండి, ఇన్ని రోజులు లోపలే పెట్టుకున్నాడు పాములాగా. నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే, ఎవరినైనా ఒకరిని నువ్వు వెంటనే పెళ్లి చేసుకో, భర్తగా ఎన్నుకో. అప్పుడు మళ్ళీ జూదం ఆడటం అనేది జరగదు. దాసి అయ్యే పరిస్థితి నీకు రాదు. నువ్వు నీ 5 భర్తల దగ్గర స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటావు కనుక నువ్వు మరో భర్తను కోరుకోవటంలో తప్పులేదు కదా. స్వేచ్ఛ గల దానిని కనుక దాస్యంలో నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు స్వేచ్ఛ గల దానివి కదా, అందుకని కనుక దాస్యం చేస్తూ బ్రతకటమే నీకు మంచిది. ఓ ద్రౌపది, ఈ నకులుడు, భీముడు, ధర్మరాజు, సహదేవుడు, అర్జునుడు అందరూ ఓడిపోయారు కనుక వీరు నీకిక భర్తలు కారు. నువ్విప్పుడు దాస్యమని తెలుసుకో. మీ వివాహ బంధం తెగిపోయింది. ఈ ధర్మరాజుకు జీవితానికి పరాక్రమమే పరమార్థం, పౌరుషమే పరమార్థం అని తెలియదు పాపం. అందుకే ద్రుపదుడి పుత్రిక అయిన నిన్ను పందెంలో పెట్టేశాడు, జూదం ఆడేశాడు అన్నాడు. ఆ మాట విని భీముడు పెద్దగా నిట్టూర్పులు విడిచాడు. ధర్మపాశానికి బద్ధుడై ఉన్న ధర్మరాజును కోపంతో కాల్చేస్తున్నాడేమో అన్నట్లుగా చూశాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇన్ని మాటలని అంటున్నా కూడా ఈ సూతపుత్రుడైన కర్ణునిపై నాకు కోపం రావటం లేదు. ఇతడు దాస ధర్మ ప్రకారం అలా మాట్లాడాడు. అసలు ద్రౌపదిని పందెంలో పెట్టి నువ్వు జూదం ఆడకుండా ఉంటే ఇంత ఘోరం జరిగేదా? ఇన్ని అవమానాలు పడేవాళ్ళమా? ఇన్ని మాటలు పడేవాళ్ళమా? వీళ్ళు ఇలా దారుణంగా మాట్లాడగలిగేవారా? ఇంతకా చిందులు త్రొక్కేవారా? వాళ్లకు ఇష్టం వచ్చినట్టు నీతులు చెప్తున్నారే వీళ్ళు. వీరికి ఈ అవకాశం లభించేదా? లభించేటట్టు చేశామే మనము అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.